ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేయకపోవడం వల్ల ఆ నీళ్లు పై నుంచి వచ్చే నీళ్లు కింద పులిచింతల కింద దిగువన వచ్చే నీళ్లు ఈ రెండు నీళ్లు కలిసి ఒక ప్రళయంగా ఏర్పడి చివరికి బుడమేరును కూడా కృష్ణానదికి పోవాల్సిన బుడమేరును కూడా తన ఇంటిని రక్షించుకునేందుకు బుడమేరులో కూడా అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రజలకు నోటీస్ ఇవ్వకుండా ప్రజలకు సమాచారం ఇవ్వకుండా బుడమేరులో గేట్లను కూడా ఎత్తేసి విజయవాడలోకి నీళ్ళు పూర్తిగా పంపించడం జరిగింది. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు చేసిన ఈ దుశ్చర్యకు, చంద్రబాబు నాయుడు చేసిన ఈ తప్పుడు పనికి ఏకంగా 60 మంది పైచిలకు చనిపోయినారు. ఇంకా ఎక్కువ మంది చనిపోయి ఉండొచ్చు. రిపోర్ట్లు వస్తూ ఉన్నాయి. ఈ 60 మంది ఇంతకుముందు ఎప్పుడైనా తుఫాను వచ్చినప్పుడు 60 మంది చనిపోయిన ఘటన ఎప్పుడైనా మనం చూసామా? 60 మంది ఏకంగా పైన మనుషులు చనిపోతే ఇది చంద్రబాబు నాయుడు చేసిన తప్పిదం కాదా? చంద్రబాబు నాయుడు మీద కేసు చంద్రబాబు నాయుడు గారి మీద నెగ్లిజెన్స్ కేసు అనేది ఎందుకు నమోదు చేయకూడదు అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి వల్ల 60 మంది చనిపోయిన తర్వాత పైన ఫ్లడ్ కుషన్ పెట్టకపోవడం వల్ల, రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేయకపోవడం వల్ల ఏకంగా 60 మంది పైచిలుకు చనిపోయారు. కొన్ని లక్షల మంది ఈ రోజు అగసాట్లు పడతా ఉన్నారు. అయితే లూటీ చేశాడో మళ్ళీ తిరిగి అదే విధంగా ఈరోజు ప్రజలను మభ్యపెట్టాలనేటువంటి మాయ చేయాలనేటువంటి ఆలోచనతో మళ్ళీ అదే అసత్యాలు అదే అబద్ధాలు ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఈరోజు విజయవాడ నగరాన్ని ముంచేసినటువంటి బుడమేరు పాపం నీది కాదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని సూటిగా అడుగుతూ ఉన్నా. ఎందుకంటే ఏదైతే ఈ యొక్క బుడమేరుకు సంబంధించి ఆ రోజు మరి ప్రధానంగా వెలగలేరు దగ్గర నుంచి హెడ్ రెగ్యులేటర్ దగ్గర నుంచి మరి కృష్ణానదికి 11 కిలోమీటర్లు ఏదైతే ఉందో ఆ బుడమేరుని డైవర్షన్ ఛానల్గా ఆ రోజు కేవలం ఒక 5,000-6,000 క్యూసెక్కులకు మాత్రమే మార్గం ఉన్నటువంటి ఆ డైవర్షన్ ఛానల్ని ఇటువంటి ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయనేటువంటి ఆలోచనతోటి పోలవరం రైట్ మెయిన్ కెనాల్ మరి నీరంతా కూడా ఈ డైవర్షన్ ఛానల్ ద్వారానే ఇప్పుడు పట్టిసీమ నీరు ఎట్లా పోతుందో ఆ మాదిరిగానే రేపు భవిష్యత్తులో పోలవరం రైట్ మెయిన్ కెనాల్ నీరు కూడా మరి ఈ డైవర్షన్ ఛానల్ ద్వారానే మరి కృష్ణానదికి పవిత్ర సంగమం ద్వారా చేరాలనే ఉద్దేశంతో మరి ఏదైతే 37,500 క్యూసెక్కుల నీరు సామర్థ్యం కలిగేటువంటి విధంగా ఆ బుడమేరు ఏదైతే డైవర్షన్ ఛానల్ని ఎక్స్టెండ్ చేయడానికి, అదేవిధంగా ఏదైతే లైనింగ్ చేయడానికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2014లో మరి ఆయన నిజంగా 464 కోట్లు ఏదైతే జీవో నెంబర్ 638 638 జీవో తోటి 2014 9/10/2014 సంవత్సరం 464 కోట్లు ఏదైతే లైనింగ్ కి అదేవిధంగా ఎక్స్టెన్స్ కి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినటువంటి మరుక్షణమే బుడమేరుని ఎక్స్టెన్షన్ చేయాలి అనేటువంటి ఆలోచనతో ఆ రోజు జీవో ఇచ్చి టెండర్లు పిలిచి 3 ఏజెన్సీలు వచ్చి ఆ రోజు 5 సంవత్సరాల్లో మరి 70-80% పనులు చేస్తే మిగిలినటువంటి బ్యాలెన్స్ పనులు కూడా మరి ఆ రోజు 13 మరి ఏదైతే 3/2019 మరొక 255 కోట్ల రూపాయలు అంటే ఇంకా బ్యాలెన్స్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చేయాలనే ఉద్దేశంతో మళ్ళీ మరి ఏదైతే ఆ రోజు 206 కోట్లకు మరి ఆ రోజు 2019లో బ్యాలెన్స్ వర్కులకు కూడా మరి జీవో ఇచ్చి టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్లు ఇచ్చాం. మరి నేను అడుగుతూ ఉన్నా జగన్మోహన్ రెడ్డిని, మరి తర్వాత 2019లో నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి 5 సంవత్సరాలలో మరి కనీసం ఎందుకు ఒక్క ₹1 పని ఆ యొక్క డైవర్షన్ ఛానల్లో చేయలేదు? నీ 5 సంవత్సరాల పాలనలో ఒక్క తట్ట మట్టి ఆ బుడమేరులో ఎందుకు పని చేయలేదు? ఒక్క అరబస్తా సిమెంట్ ఎందుకు ఆ డైవర్షన్ ఛానల్లో చేయలేదు? అంటే 5 సంవత్సరాల్లో ఏదైతే ఆ బ్యాలెన్స్ పనులు నువ్వు కొత్తగా నిధులు తీసుకురావక్కర్లా, కొత్తగా శాంక్షన్లు ఇవ్వక్కర్లా. చంద్రబాబు నాయుడు గారు 80% ఏదైతే ఆ డైవర్షన్ ఛానల్ బుడమేరులో చేశారో ఆ మిగిలిన బ్యాలెన్స్ పనులు నీ 5 సంవత్సరాల్లో పూర్తి చేసి ఉండి ఉంటే ఈరోజు ఆ బుడమేరు ఏదైతే డైవర్షన్ ఛానల్ ఆ లైనింగ్ పూర్తయి ఉంటే ఈవేళ గండ్లు పడి ఉండేవి కాదు కదా. అక్కడ గండ్లు పడకుండా ఉంటే ఈరోజు విజయవాడ సిటీ మునిగి ఉండేది కాదు కదా.
అంటే ఈ రకంగా విజయవాడ పట్టణాన్ని నీ చేతకాని తనంతో నీ అసమర్థతో ముంచేసినటువంటి పాపం నీది కాదా? ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ నువ్వు బుడమేరు గురించి మాట్లాడుతున్నావు అని చెప్పి